కింగ్ రామలమ్మ షో. ఇవాళ మన దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్. ఎవరు చెప్పాలంటే ఇంత సరిపోదు, నిజంగా చెప్తున్నా, ఇంత అస్సలు సరిపోదు. ఇంతే ఉంటుంది చూడ్డానికి. అబ్బబ్బబ్బా, చూడ్డానికి మామూలుగానే ఉంటుంది. లేదు ఇంత అంటే మరి లిల్లిపుట్ అనుకున్నారు. ఉంటుంది చిన్న పిల్ల, కానీ అన్ని విషయాల్లో చాలా పెద్ద పిల్ల అన్నమాట. మరి ఈ పిల్లతో మాట్లాడాలంటే చాలా కష్టమా బా, నిజంగా ఏం మాట్లాడలేము, ఏం చెప్పలేము కూడా. అసలు చెప్పుడు కన్నా చూసినా మేలు. ఇంకా అర్థం చేసుకోరు అంతే. చూడండి ఎవరో. నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. అర్థమైపోయిందా ఎవరో? నేనా అబ్బా, నేనా. ఫోన్ చేయర్రి, ఇంకా మస్తుగా మాట్లాడుకోవచ్చు. కానీ దానికన్నా ముందు నేను ఒక ఏవి చూపిద్దాం అనుకుంటున్నా. చూద్దామా? బాగుంటుంది. మా వాళ్ళు బాగా కష్టపడి చేస్తారు అబ్బా, చూడుర్రి, బాగుంటది. చిన్న వయసులో నిన్ను పరిపూర్ణత సాధించిన ఈ హైదరాబాదీ కుసుమం పేరు నైనా అశ్విని జైస్వాల్. ఎప్పుడో 1.5 శతాబ్దం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి చేరిన కుటుంబంలో భాగ్యలక్ష్మి, అశ్విని కుమార్ దంపతులకు జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు 5 ఏళ్ల వయసులోనే చదువు సంధ్యలతో పాటు టేబుల్ టెన్నిస్ ఆటలతో పాటుగా 8 సంవత్సరాల వయసులో 10వ గ్రేడ్ పూర్తి చేసింది. అడుగుపెట్టిన ప్రతి రంగంలో నెంబర్ 1 గా నిలిచింది. స్థానిక సెయింట్ మేరీస్ కాలేజీలో జర్నలిజం డిగ్రీ, 15 సంవత్సరాల వయసులోనే పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసేసింది. నైనా భవిష్యత్తు ఆమెలాగానే బంగారంలా మెరుస్తోంది. చిన్న వయసులోనే అతిపెద్ద పాపులారిటీని సాధించుకుంది. పేరెంట్స్ అందించిన సహకారం, సహజ సిద్ధమైన తెలివితేటలతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లెక్కలేనన్ని అవార్డులు సాధించుకున్న నైనా తన సహజ సిద్ధమైన తెలివితేటలతో చిత్ర విచిత్రాలు చూపింది. చక్కటి వాగ్దాటితో నైనా మాట్లాడుతుంటే విద్యార్థులు పెన్ డ్రాప్ సైలెంట్ గా వింటారు. ఆమె గత జీవితాన్ని తెలుసుకొని స్ఫూర్తి పొందుతున్నారు. ప్రస్తుత వరల్డ్ టేబుల్ టెన్నిస్ రంగంలోనూ నైనా జైస్వాల్ ఇండియా హాట్ ఫేవరెట్ గా పేరు సంపాదించుకుంది. జాతీయ, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్స్ పోటీలలో నైనా జైస్వాల్ ఎప్పుడూ నెంబర్ 1 గా నిలిచింది. కేవలం 7 సంవత్సరాల వయస్సులోనే రామాయణంలోని శ్లోకాలతో సీడీ విడుదల చేసింది. భగవద్గీతను చూడకుండానే అలవోకగా చెప్పేస్తుంది. మరో విషయం, తాను పాటలు కూడా పాడుతుంది. పియానో ప్లే చేయడం అంటే ఎంతో ఇష్టం. 2 చేతులతో 2 పేపర్లపై రాయడం ఆమెకు చాలా తేలిక. A to Z అక్షరాలను కంప్యూటర్ పై 2.72 సెకండ్లలో రాసిస్తుంది. 400 సంవత్సరాల హైదరాబాదీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీని 25 నిమిషాల సమయంలోనే వండి వారిస్తుంది. 11 ఇంటర్నేషనల్ అవార్డులు, 13 జాతీయ స్థాయి అవార్డులు సాధించుకుంది. బాగుంది కదా? చాలా బాగుంది. నేను రియల్లీ హ్యాపీ టు సీ ఇట్. ఎందుకంటే చాలా ఫుల్ గా కనిపించింది స్క్రీన్, మాటలతో కూడా. ఎందుకంటే నీకు అన్ని క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫుల్ గా కనిపించింది, చాలా కంప్లీట్ గా కనిపించింది. చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ నువ్వు కూడా వచ్చినందుకు, ప్లస్ మాకు వేసుకోవడానికి ఇన్ని మ్యాటర్లు ఇచ్చినందుకు. అంటే ఇది చాలా కమర్షియల్ గా మాట్లాడుతున్నాను కానీ అది తర్వాత మాట్లాడుతున్నా దాని గురించి. మరి నిజంగా నేను ఇవన్నీ వినంగానే, ఇవన్నీ తెలుసుకోగానే నాకు అనిపించింది, నేను ఎప్పుడైతే లాంగ్ బ్యాక్ నీ గురించి తెలుసుకున్నప్పుడు ఒక్కసారన్నా ఇప్పుడు కలిస్తే బాగుండబ్బా, ఎంతుండొచ్చా. నేను చాలా రోజుల నుంచి మీతో కలవాలని నాకుంది. అబ్బా నేను చెప్తున్నావు పో. కాదు, నేను నిజంగా చెప్పేది. మా ఫ్యామిలీ అంతా మీరు చాలా పెద్ద ఫ్యాన్స్ మీకు. ఇంతకన్నా పెద్ద హార్ట్ అటాక్ ఉంటుందా? వచ్చింది నాకు హార్ట్ అటాక్, కానీ ఆపుకుంటాను నేనే. కానీ నిజంగా అసలు నీ గురించి మాట్లాడాలంటే మాటలు ఉండవు. బికాస్ 1-2 ఏళ్ల పైన లెక్క పెట్టలేను నేను నీ దగ్గర క్రెడిట్స్. బట్ అవన్నిటి కోసం అవన్నీ చూపించాలి, అవన్నీ చెప్పాలి, ఎంతెంతో చెప్పాలన్న ఒక ఫీలింగ్ తోని ఒక ఏవి తయారు చేస్తారు మా వాళ్ళు. అది చాలా నచ్చింది నాకు కూడా. నాకు చాలా నచ్చింది. ఇట్స్ రియల్లీ గుడ్. డౌట్ ఏంటంటే ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో నువ్వు 8 ఇయర్స్ 10th క్లాస్, అట్లా సాధ్యమైందబ్బా? యాక్చువల్గా నేను
ఏషియాలోనే యంగెస్ట్ అమ్మాయి ఎవరైతే 8 yearsలో 10th class పాస్ చేశారో. సో అప్పుడు 2008లో నేను గవర్నమెంట్కి అప్లై చేశారు ఫాదర్ వాళ్ళు, కానీ నాకు పర్మిషన్ దొరకలేదు. సో అప్పుడు మేము ఏం చేసామంటే మాకు తెలిసింది దట్ ఫ్రమ్ IGCSE సిలబస్ నుంచి మనం రాయొచ్చు అనేసి. సో అక్కడ అప్లై చేసి మళ్ళీ వాళ్ళు కూడా లండన్ నుంచి వచ్చిన ఎగ్జామినేషన్స్ టెస్ట్ అవన్నీ తీసుకొని అప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చారు 10th రాయడానికి. కానీ ఇదంతా ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఓకే. బట్ ఏ పేరెంట్స్ కైనా మామూలుగా పిల్లల్ని చదివిపియాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఒక స్కూల్ వేయాలి, ఫస్ట్ నర్సరీ. అబ్బా చిన్న పిల్లలు కదా ఎందుకులే అంత బర్డెన్ అనేసి ఆడుకోనికి ప్లే స్కూల్లో వేసి అట్లా ఇట్లా అట్లా ఇట్లా నాన్న కష్టాలు పడి పిల్లలు కొంచెం మొండి అవుతున్న వాళ్ళని మేనేజ్ చేసి ఇంత చేస్తుంటారు. బట్ ఏ టైం నుంచి నీ గురించి నీ పైన ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటే మీ మమ్మీ డాడీకి? అంటే నేను పుట్టక ముందే ప్లాన్ చేసి పెట్టేశారు అనమాట. సో అలా చేస్తేనే ఫ్యూచర్ లో ఏమైనా అవ్వచ్చు. సో నేను ఏదైతే అచీవ్ చేశానో ఇవన్నీ నేను ఇష్టపడి చదివాను, కష్టపడి కాదు. చెప్తారు కదా కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. అలాగే నా తల్లిదండ్రుల కృషి నన్ను ఈ రోజు వండర్ కిడ్ గా మార్చాయి. సూపర్. అసలు నువ్వు నిజంగా వండర్ కిడ్ కదా, దానికన్నా ఇంకేదన్నా చెప్పాలి. ఎక్సలెంట్, వండర్, ఫ్యాబులస్ అన్ని చెప్పేసేయాలి. ఇంకా అంత అలాంటి కిడ్ నిజంగా చాలా బాగా. నేను కిడ్ అనలేకపోతున్నా ఎందుకంటే 10th పాస్ ఆల్రెడీ. ఇక్కడ ఏమంటారు పొలిటికల్ సైన్స్ లో కూడా మనకి జర్నలిజం కంప్లీట్ చేశాను at the age of 14. ఏ గ్రేడ్ ఫస్ట్ డివిజన్ 10th ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్. 10th లో ఏ గ్రేడ్ తెప్పించుకోనికనే చచ్చిపోయినా నేనైతే నిజం. కానీ నాకు అనిపించింది ఏంటంటే మీ మమ్మీ డాడీ ఎప్పటి నుంచి ప్లాన్ చేశారంటే నువ్వు అన్నావు పుట్టక ముందు నుంచే ప్లాన్ చేసిండ్రు. బట్ ఈ 10th class 8 years లో రాయాలి అన్న ఐడియా ఎవరిది? ఫస్ట్ ఎవరికి వచ్చింది ఇది రాయిపియాలన్నది? అంటే ఫస్ట్ మా ఫాదర్కి వచ్చింది. అండ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 5 years నేను స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ట్రైనింగ్ చేశాను. ఎలాగైతే గాంధీజీ చెప్పారో మదర్ ఈజ్ అ ఫస్ట్ టీచర్. సో మమ్మీ నాకు ఇంట్లో ట్రైన్ చేసింది టిల్ ద ఏజ్ ఆఫ్ 5. దాని తర్వాత యాజ్ మై ఫాదర్ హీ వర్క్డ్ యాజ్ అ టీచర్ ఫర్ 20 years అండ్ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. డాడీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో నాకు 6 years తర్వాత హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఫస్ట్ బేసిక్స్లో పర్ఫెక్ట్ చేశారు, లైక్ రీడింగ్ అండ్ రైటింగ్. సో దాని తర్వాత నేను ఆన్సర్ని అర్థం చేసుకొని నా ఓన్ లాంగ్వేజ్లో రాయడం నేను స్టార్ట్ చేశాను. సో 10th కూడా అలాగే పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ కూడా అండ్ గ్రాడ్యుయేషన్ టూ. సో నిజంగా ఈ విషయం ఇప్పుడు మనకు ప్రూవ్ అవుతుంది ఏంటంటే మన ఫస్ట్ టీచర్ మన మమ్మీ అన్నది నువ్వు ఏదైతే చెప్పినావో అదొకవేళ మనం నిజంగా చేయగలిగితే, అంటే మన ఫస్ట్ టీచర్ మమ్మీ అంటే ఏదైనా ఉండొచ్చు, మనకి ఎట్లా తినాలో ఎట్లా నడవాలో అన్ని నేర్పిస్తుంది. స్కూల్లో నేర్పినది పేరెంట్స్ నేర్పిస్తున్నారు. నీ గురించి నేర్పించినందుకు ఇట్లున్నావు నువ్వు, ఇవాళ ఇక్కడ ఉన్నావు. సో అందరు పేరెంట్స్ అట్లా ఆలోచిస్తే నిజంగా అందరు కిడ్స్ వండర్ కిడ్స్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒకటే మైండ్ ఇచ్చి పంపిస్తాడు. ఆల్ చిల్డ్రన్స్ ఆర్ సిమిలర్, బ్రెయిన్స్ అందరికి సేమే ఉన్నాయి, కానీ ట్రైనింగ్ ఎలా చేయాలో దట్ డిపెండ్స్ అన్నమాట. సో ఆ ట్రైనింగ్ అనేది మమ్మీ డాడీ నుంచి కరెక్ట్ రావాలి. అవును. సో నువ్వు ఇవాళ ఇక్కడ ఉన్నావు అంటే మొత్తం 101% మొత్తం అసలు డౌట్ లేదు. కానీ ఈ ఇంకో విషయం ఏంది, నిన్ను ట్రైన్ చేసినట్టే మీ తమ్ముడు ట్రైన్ చేస్తున్నట్టు. మా తమ్ముడు కూడా తను 2 yearsలో 300 questions ఆన్సర్ చెప్పాడు అనమాట. అండ్ 7 yearsలో 3000 questions ఆన్సర్ ఇచ్చాడు. సో తను కూడా చాలా బాగా ఓరేటర్ హీ గివ్స్ గుడ్ స్పీచెస్. అతని స్పీచ్ చూసి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతను కూడా చాలా అసలు షాక్ అయిపోయారనమాట, ఎలా చెప్తున్నాడు అనేసి. అసలు నిజంగా అది నేనైతే ఆ ఫోటో చూసే షాక్ అయిపోయినాను. అసలు స్పీచ్ వినాల్సిన అవసరం లేదు, ఆ స్టిల్లో అయితే ఫోటో క్లిక్ చేసిండ్రో ఆ స్టిల్ చూసినా చాలు కథ అయిపోయి అర్థమైపోతుంది, మనకి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ రేంజ్ లో చెప్తున్నాడు అనేది. అంటే మేము యాక్టివ్ చేసింది ఎస్పెషల్లీ మై క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. అంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం. మరో పేరు మా నాన్న అశ్విని కుమార్ గారు. వెరీ నైస్, వెరీ నైస్. ఏమన్నా చెప్తున్నావు నిజంగా. అసలు ఇప్పుడు వరకు మా నాన్న నాకు ఇది చేసిండు అని చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ మీ డాడీ గురించి ఒక చిన్న ఫార్ములా కనిపెట్టినట్టు చెప్పేసినావు. నిజంగా బాగా చెప్పినావు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఎందుకంటే నాకు ఇంకా కొన్ని వర్డ్స్ కావాలబ్బా, నేర్చుకొని వస్తా పక్కా నీ గురించి చెప్పడానికి. షూర్. ఇప్పుడు చేయండి ఫోన్లు, మాట్లాడుకుందాం, మేము మాట్లాడుకుంటాం అప్పుడు వరకు. అయితే మరి మీ తమ్ముడు గురించి మాట్లాడుకుంటాం. అవును. అసలు నిజంగా మీ తమ్ముడిని కూడా అదే తీరే ట్రైన్ చేస్తున్నారు కాబట్టి దాని తర్వాత చాలా మందికి నమ్మకం వచ్చేసి ఉంటది. అవును, ఇదంతా వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పుడు స్టార్ట్ చేసేసాడు, ఆడడం కూడా స్టార్ట్ చేశాడు నాతోనే టీటీ. ఇంకా వేరే ఏదైనా గేమ్ ఆడిపించచ్చు కదబ్బా, అదే ఎందుకు ఆడిపోయాలి? అంటే మా గ్రాండ్ ఫాదర్ టీటీ ఆడేవాళ్ళు అనమాట, మా డాడీ వాళ్ళ డాడీ.
సో ఒకవేళ మీ గ్రాండ్ ఫాదర్ ఆడినా గానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి మీ గ్రాండ్ ఫాదర్ అది ఏదైతే ఆ జీన్స్ గానీ ఆ అలవాటు గానీ ఆ ప్యాషన్ గానీ ఏదైతే ఉందో అది నువ్వు క్యారీ చేస్తున్నావు. మీ తమ్ముడికి ఇంకేదైనా కొత్తది చెప్పొచ్చుగా. అంటే ఈ గేమ్లో మాకు చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు టోర్నమెంట్స్కి తిరగాలి వస్తుంది. అంటే లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్. సో తమ్ముడు మళ్ళీ వేరే స్పోర్ట్ ఆడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. సో హీఈస్ గోయింగ్ టు ఫర్ అదర్ టోర్నమెంట్ ఇన్ అదర్ కంట్రీ. సో సెట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ చూస్ టేబుల్ టెన్నిస్. ఓకే, సిమిలర్ స్పోర్ట్. అయితే నువ్వు ఎక్కడెక్కడ వరకు అయితే వెళ్ళలేకపోయినావో అవన్నీ కూడా మీ తమ్ముడితోని ఫిల్అప్ చేసేస్తారు అనమాట, అంతేనా? అరే ఇది సూపర్ ఆన్సర్, నేనే ఇచ్చిన చూసిరా. మరి నువ్వు అన్నట్టు 5 years కదా, 5 years స్కూల్కి వెళ్ళలేదు. అవును. ఓకే, దాని తర్వాత నేను నా బేసిక్ స్కూలింగ్ ఓల్డ్ సిటీలో సెంటిల్ స్కూల్ అని ఉంది. సో అక్కడ చేశాను నా బేసిక్. అంటే ఒకటేసారి 5 years తర్వాత స్కూల్కి వెళ్ళేసరికి మరి స్కూల్ అలవాటు అయిందా? అయింది. ఎందుకంటే ఏదో 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఏడ్చుకుంటూ పోతాం, తర్వాత అలవాటు అవుతుంది. అలా కాకుండా పడేస్తారు మమ్మల్ని. సో అక్కడ వెళ్ళాను, అక్కడ బేసిక్స్ నేర్చుకున్నాను ఫస్ట్. దాని తర్వాత థర్డ్ క్లాస్ నుంచి నేను డైరెక్ట్ 10th జంప్ అయ్యాను. 3rd to 10th క్లాస్ నుంచి 10th. అసలు ఏది అసలు అట్లా ఎట్లా ఓరించారబ్బా నేను? నాకు అర్థం అవుతలేదు ఇప్పటికి కూడా. అంటే నా టాలెంట్ చూసి నా ఐక్యూ టెస్ట్ చూసారు. అయితే ముఖ్యంగా ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి. దీనికి నువ్వు ఎట్లా ట్రైనింగ్ తీసుకున్నావు అనేది కావాలి. అంటే మమ్మీ డాడీ ట్రైనింగ్ ఇచ్చింది, ఓకే, అది మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం. బట్ ఆ ట్రైనింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ తీరుగా నీకు అది బ్రెయిన్ కి ఎక్కింది? మమ్మీ డాడీ ఏ తీరుగా నేను ట్రైన్ చేసిండ్రు? ఎందుకంటే అది చాలా మందికి అవసరం పడుతుంది. చాలా మంది చూస్తుంటారు వాళ్ళ పిల్లల్ని ఏ తీరుగా చాలా కష్టపడుతుంటారు. మామూలుగా పిల్లలు అంటే ప్రతి ఒక్కరి పిల్లలు, ఏ పిల్లలైనా కానీ గడబడి చేస్తుంటారు, ఎక్కువసేపు కూర్చోలేరు, చదువుకోమంటే అటు ఇటు దుంకుతుంటారు, ఇంకేదో కావాలంటారు, లేదా ఉత్తిగా ఏడుస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ నేను బాగా ట్రైన్ చేశాను. ఎట్లా అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే అక్క, నా పేరు అర్జున్ అక్క. నమస్తే తమ్మి, బాగున్నావా? హలో. అమ్మో, ఏమన్నా అయిందేమో అనుకున్నా నీకు. నా బ్యాలెన్స్ అయిపోయింది మొబైల్. ఇక మీరు మాట్లాడండి. ఇక మీ ఫ్యాన్ అక్క నేను. అవునా? మాట్లాడాలంటే నేను ఇక చాలా 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 థ్యాంక్స్ అన్నా. అయ్యయ్యో, ఏదో గజిబిజి అయింది, బాగా సప్పుడు వచ్చింది, కట్ అయిపోయింది. ఏం ఫీల్ కాకు, మళ్ళీ ఫోన్ చేయి, మళ్ళీ మాట్లాడుకుందా, ఏం కాదు, కలుస్తుంది, అట్లా అనుకోకు. ఇంకో కాల్ ఉన్నారు. హలో హలో. అయ్యయ్యో, ఒక్క కాల్తోని 2 కాళ్ళు గయారు. అదే ఒక్క గోలితోని 2 పిట్టలు అన్నట్టు. అయితే మరి ఆ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చిండ్రు? చాలా మందికి అవసరం పడుతుంది. ఇనుండ్రి, బాగా ఇనుండ్రి. ఆ ట్రైనింగ్లో అంటే ఫస్ట్ నాకు మెమొరీ స్కిల్స్ నేర్పించారు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే అలా చేస్తారో, సో అలాగే దాని తర్వాత మెమొరీ స్కిల్స్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో చైన్ మెథడ్ ఆఫ్ మెమొరీ అని ఉన్నాయి. సో చాలా డిఫరెంట్ అంటే మెథడ్స్ ఉన్నాయి. అంటే మనం గుర్తు ఎలా పెట్టుకోవాలి, మెమొరీ ట్రిక్స్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ది. ఇప్పుడు నేను 2 చేతులతో రాస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక 16 or 18 వర్డ్స్ చెప్తాను, అవి డిఫరెంట్ వర్డ్స్. వినండి మీరు. ఫోటో ఫ్రేమ్, స్కూటర్, విండో, rat, cat, snake, sword, sofa, tiger, basket, fruits, mango, banana and apple, door, monkey, garden, tree. ఇప్పుడు నేను మీకు 18 వర్డ్స్ చెప్పాను. అది 18 చెప్పినట్టు కూడా నాకు. సో ఈ వర్డ్స్ అంటే సామాన్యంగా ఈ వర్డ్స్ కి గుర్తు పెట్టుకొని లైన్ గా చెప్పాలంటే ఎంతసేపు పడుతుంది మీరు చెప్పగలరా? ఈజీగా నాకు తెలిసి నాకైతే ఒక 1/2 hour పడుతుంది. కానీ నేను చెప్తాను, మీరు అది 1/2 minute లో చెప్పేస్తారు. ఇప్పుడే పర్లేదు, చెప్పేస్తారు. ఎట్లా? దీన్నే చైన్ మెథడ్ ఆఫ్ మెమరీ అంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఒక వాల్ మీద ఫోటో ఫ్రేమ్ ఉంది, దాని లోపల ఒక స్కూటర్ ఇమేజ్ ఉంది. స్కూటర్, ఓకే, దాని కింద విండో ఉంది. దాంట్లోకి వెళ్ళి ఒక ర్యాట్ వస్తుంది. ర్యాట్ ని పట్టుకోవడానికి క్యాట్ వెనుక నుంచి వస్తుంది. ఓకే, క్యాట్ ని చంపడానికి స్నేక్ స్వాట్ తీసుకొని వస్తుంది. ఓహో, అప్పుడు ర్యాట్ సోఫా కిందికి వెళ్తుంది. సోఫా మీద టైగర్ కూర్చొని ఉంటది. ఆ టైగర్ హెడ్ మీద బాస్కెట్స్ ఉంటాయి, దాంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, మ్యాంగో, బనానా.
డోర్లోకి వెళ్ళి మంకీ వస్తుంది, ఆ ఫ్రూట్స్ తీసుకొని గార్డెన్లో వెళ్ళి ట్రీ మీద ఎక్కిస్తుంది. సో ఇది చైన్ మెథడ్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు మీరు చెప్పండి ఫస్ట్. అసలు మామూలుగా లేదుగా నిజంగా ఆ ఫోటో ఫ్రేమ్ లోనే ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో ఇంట్రెస్టింగ్ గా అలా చేసి పిల్లలకి అర్థమయ్యేటట్టు మనం చదివితే ఎగ్జామ్స్ కూడా ఈజీ. దాంట్లో మరి మీకు బిట్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే వేర్ వాస్ టైగర్ సిట్టింగ్ ఆన్ ద సోఫా, అంటే అన్ని రకాల క్వశ్చన్స్ దాంట్లో వచ్చేస్తున్నాయి మనకు. ఓకే, అయితే నిన్ను ఈ విధంగా ట్రైన్ చేసాను అనమాట. అసలు ఇది మామూలు మాట కదా, ఈ తీరుగా ట్రైన్ చేయరు మీ పిల్లలకి కూడా. ఎందుకు రాదో చూడండి. అంటే ఆ ట్రైనింగ్ లో కూడా కొంచెం మీరు కూడా పట్టుదలతో ఉండాలి. ఏ వస్తలే సతాంశుని ఎందుకు లేవాడిని ఊకే సతాంచడం, వాళ్ళకి ఇష్టం లేని పని ఎందుకు చేపించడంలే అని అనుకోకండి. ఎందుకంటే తర్వాత ఈ తీరుగా పనికి వస్తుంది అనమాట. ఇట్లా ఈ తీరు వచ్చి ముందు కూర్చొని పెద్ద పెద్దలతోని వాళ్ళతోని వీళ్ళతోని అందరితోని ఫోటోలు అవి ఇవి తీసుకొచ్చి మాట్లాడుకోవచ్చు. చాలా హైప్ లోకి వెళ్ళిపోతారు చిన్న ఏజ్లోనే పిల్లలు. అది నేను చెప్పాలనుకునేది. ఒక కాలర్తో మాట్లాడు. హలో హలో నమస్తే. నమస్తే తమ్మి, పేరు చెప్పు. చందు. ఏమై చందు, చాలా రోజులు అయింది ఫోన్ చేస్తలేవు. అయ్యయ్యో కలుస్తలేదా? ఏం చేద్దాం మరి, చెప్పు ఏం చేద్దాం. నేనే చెప్పాలా? సరే నేను చెప్తా ఏం చేయాలో. దానికన్నా ముందు మన దగ్గర గెస్ట్ ఉన్నారు, చూసినావు ఎవరో? టేబుల్ టెన్నిస్. టెన్నిస్ కాదు, టేబుల్ టెన్నిస్. చందు. నేను చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు మీరు? ఓకే మాట్లాడు, నువ్వే మాట్లాడు. వాళ్ళకి హలో చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఓకే, సో ఇంకా ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? రీసెంట్ గా నేను గెలిచాను టోర్నమెంట్. థ్యాంక్ యూ. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇలాగే గెలుస్తాను. ఏ సూపర్ అన్న, మళ్ళీ ఫోన్ చేయి, కలుస్తుంది. ఎందుకు గెలవదు చెప్పు, పక్క కలుస్తుంది. మీకున్న అభిమానంతోనైనా పక్క కలుస్తుంది. ఇంకో కాలర్. హలో నమస్తే. హలో అన్న, కాల్ కలిసింది, మేము మాట్లాడుతున్నాం, నువ్వు కూడా మాట్లాడు. ఓకే? కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? అది సంగతి. టీవీ చూడకు కొంతసేపు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నీ పేరు చెప్పలేవన్నా? గణేష్. గణేష్ అన్న టీవీ చూస్తున్నావు కదా, మరి గెస్ట్ ఎవరో తెలుసా? టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నేనా. మాట్లాడు. హాయ్, నమస్తే. హలో, మీరే మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, గ్రేట్ జాబ్. ఓకే, రియల్లీ గ్రేట్ జాబ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. అబ్బా, వ్యవసాయం అంటే ఊపిరి. మన రాష్ట్రానికే గానీ, దేశానికే గానీ, ప్రపంచానికే గానీ ఊపిరి. జస్ట్ ఊపిరి, ఇంతకన్నా ఎక్కువ ఇంకా నేనేం చెప్పలేదు. కానీ మామూలుగా మన ఈ షోలో ఒక కాన్సెప్ట్లో ఒక కామన్ మ్యాన్ వస్తాడు. ఆ రోజు ఒక్కొక్కరిని తీసుకొచ్చి కూర్చోబెడుతుంటాం అనమాట. లైక్ ఒక రోజు ఒక కండక్టర్ని, ఒక రోజు ఒక ఆటో డ్రైవర్ని, ఒక రోజు ఒక వ్యాపారిని, ఏదైనా బిజినెస్ మ్యాన్, ఏదైనా అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని తీసుకొచ్చి చూసిపెడుతుంటాం. వారంలో ఒక రోజు. ఈ రోజు నువ్వు స్పోర్ట్స్ పర్సన్, అంటే మల్టీ టాస్క్ అనుకో, బట్ అయినప్పటికీ స్పోర్ట్స్ అనేది మనం హైలైట్ చేసుకుంటాం. స్పోర్ట్స్ పర్సన్, రేపు ఒక హీరో, అట్లా అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. సో ఇలాంటి షోలు పెట్టినప్పుడు నాకు సామాన్యంగా గెస్ట్లు గుర్తుంటారు. నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలనుకో, ఇవాళ నువ్వు, నిన్న వాళ్ళు, మొన్న నేనైతే మీకు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను. వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మరి ఇదైతే ఎట్లా గుర్తు చేసుకోవాలంటావు? ఇది కూడా అంటే ఏదో స్పెసిఫిక్ వేలో ఒక వర్డ్ గుర్తు పెట్టుకోవాలి. అంటే వాళ్ళ గురించి స్పెషాలిటీ ఏంది అని మీకు గుర్తు ఉండేటట్టు మీరు ఆలోచించి మీరు పెట్టుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ టేబుల్ టెన్నిస్. నిన్ననేమో
ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ అని, మొన్న హీరో అని, దాని ముందు అంటే దాన్ని ఒక చైన్ మెథడ్ లో ప్రిపేర్ చేసుకోవాలి మీరు. దానికి ఒక స్టోరీ కూడా క్రియేట్ చేయొచ్చు. దీని వల్ల ఇంకో మంచి అడ్వాంటేజ్ ఉందబ్బా, ఏంటిది తెలుసా, డైరెక్టర్ కూడా అవ్వచ్చు కదా. అవును, మంచి నరేషన్ కదా. మరి అంటే ఇలాగే ట్రైనింగ్ లో నేను 2 చేతులతో రాయడం కూడా నేర్చుకున్నాను. అంటే 2 చేతులతో రాస్తే 2 సైడ్స్ బ్రెయిన్ వర్క్ చేస్తాయి అన్నమాట. ఇదేదో కొత్తగా ఉంది, బాగుంది. నీకు ఎవరు చెప్పారు ఇది? మా ఫాదర్. అవునా? యా. అంటే నీకు నేర్పియానికి చెప్పుంటాడులే. కాదు, అది నిజంగానే మీరు చూడొచ్చు. అంటే మహాత్మా గాంధీ, అమితాబ్ బచ్చన్, ఇంకా సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ 2 చేతులతో రాస్తారు. బికాస్ ఇఫ్ యూ రైట్ విత్ ద రైట్ హ్యాండ్ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఇంకా లెఫ్ట్ తో రాస్తే రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. సో మెంటల్ కండిషన్స్ బాగా ఉండడానికి మాకు టేబుల్ టెన్నిస్ లో ఎలాగైనా అంటే రిఫ్లెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మరి నువ్వు టేబుల్ టెన్నిస్ 2 చేతులతో ఆడుతుంటావా? ఇప్పుడు స్టార్ట్ చేశాను. అరే ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుండే. అంటే రాయడం కూడా 2 చేతులతో చేస్తున్నాను, అండ్ టేబుల్ టెన్నిస్ కూడా 2 చేతులతో. 2 ఈక్వల్ గా పోతాయా మరి? ఫాస్ట్నెస్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ సేమ్. అవునా? అవును. జెరాక్సేనా? అవును. అరే సూపర్. అయితే ఇది కూడా బాగుంది నిజంగా. ఇది కూడా ట్రై చేయండి పిల్లలకి, చిన్న ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలకి ఫస్ట్ ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయండి. అంటే హ్యాండ్ రైటింగ్ నేర్పియాలి అని అనుకున్నప్పుడు ఏ తొంట చేతం రాయద్రా అని కొట్టకండి పిల్లల్ని ప్లీజ్. ఎందుకంటే ఈ చేయి ఎంత ఇంపార్టెంటో మనకి ఈ చేయి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ చేయలేకపోతే మనం ఉండలేము, ఈ చేయలేకపోతే మనం ఉండలేము. కాబట్టి అట్లా ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించి 2 చేతులతో పిల్లలతో రాయిపోయడానికి ట్రై చేయండి. అదనమాట. ఉల్టా అని మాత్రం అసలు అనుకోద్దు. సో మంచి పాయింట్స్ చెప్తున్నాను, నిజంగా చాలా చాలా పనికొస్తాయి మన పిల్లలకి, మన నెక్స్ట్. ఇంకా అందరికి పిల్లలకి చెప్పేది ఏంటంటే, రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన ఈ విద్యార్థి జీవితం గొప్పది. సో మనం బాగా చదువుకోవాలి, ఇంకా కష్టపడి దేశ అభివృద్ధి చేయాలి అని నేను కోరుకుంటున్నాను అందరి పిల్లలతో. ఇది ఇంతకి నీకు నువ్వే రాసుకున్నావా లేకపోతే ఏంది ఈ కవిత్వం అనేది? కొన్ని నేను రాసుకుంటాను, కొన్నేమో డాడీ హెల్ప్ చేస్తారు. అన్నిట్లో పక్క డాడీ ఉంటాడు కదా పక్క. సో మొత్తం నీ హోల్ అండ్ సోల్ పవర్ అంతా డాడీ. నిజంగా. మరి ఇది ఈ పర్టికులర్ ఇది ఎవరు రాసిన ఈ కవిత్వం? డాడీ రాశారు. డాడీ రాసిన. వెరీ నైస్. డాడీకి ఎంత టాలెంట్ ఉందో నిజంగా. మమ్మీ డాడీకి టాలెంట్ ఉందనేసి నాకు వచ్చింది, అది నాకు ఇంకా తమ్ముడికి వచ్చింది. అవునా? వెరీ నైస్. బట్ అది నిజం కాదు. ఇది నేను చెప్తా ఇనుంది, ఇది నిజం కాదు. మమ్మీ డాడీకి ఉంటే మనకు రాదు. మమ్మీ డాడీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ఎట్లా ట్రైన్ చేయాలనే తెలివి ఉండాలి. ట్రైన్ చేసే పద్ధతిని బట్టి పిల్లలు ఉంటారు. నీకు తెలుసా ఒక సామెత కూడా మన దగ్గర, పండిత పుత్ర పరమసుంట అని. సామెతకి నిదర్శనం ఏంటంటే లైక్ ఒక పండితుడు, వేద పండితుడు అయినప్పటికీ, లేకపోతే ఒక మంచి హిందీ కానీ తెలుగు కానీ, లేదా మంచి లెక్చరర్ కానీ, సూపర్ టాలెంటెడ్ పర్సన్ కానీ, వాడి కొడుకు పెద్ద సుంట తయారవుతాడట. ఇది కూడా తప్పు, నువ్వు చెప్పింది కూడా తప్పు. మమ్మీ డాడీకి ఉంది నాకు వచ్చింది అనేది తప్పు. వాళ్ళు ట్రైన్ చేసే తీరులో ట్రైన్ చేసారు, మిమ్మల్ని పెంచే తీరులో పెంచిండ్రు, కాబట్టి మీకు వచ్చింది. అదనమాట. ఒక కాలర్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే. నమస్తే. నమస్తే అన్న. చెప్పు. చెప్పాలా? చెప్పు. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు? నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. పేరు? హరీష్ రెడ్డి. హరీష్ రెడ్డి. నీ వాయిస్ డిఫరెన్స్ ఉంది, నీ ఫ్లో అసలు డిఫరెంట్ గా ఉంది. హరీష్ రెడ్డి. హరీష్ రెడ్డి అన్నా, టీవీ చూస్తున్నావా? చూడట్లేదు. చూస్తలేవా? మరి గెస్ట్ ఎవరో తెలుసా? పోనీ గెస్ట్ ఎవరో తెలుసా? చెప్పరాదు. మన దగ్గర టెన్నిస్ ప్లేయర్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నేనా ఉంది. తెలుసు కానీ పేరు తెలియదు. నేనా మాట్లాడు. నమస్తే. నమస్తే. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు మీరు? హాయ్. ఏం చేస్తుంటారు మీరు? మొబైల్ షాప్. ఓకే, మొబైల్ షాపా? సో మొబైల్ అవసరం అంటవా మన బ్రెయిన్ కి? కాదు, అసలు కాదు. అంటే చిన్న పిల్లలకి అంటే మొబైల్ అంటే దూరం పెట్టాలి కొంచెం అని చెప్పింది. అన్నా చెప్పండి, పంపిస్తాం. మొబైల్ పంపించేస్తారా? పైసలు వద్దా? అబ్బా బాబా, ఏం చెప్పినావు అన్నా, నీ మంచితనానికి సలం కొట్టాలి నిజంగా. కానీ ఒకవేళ మొబైల్ కొనుక్కునేది ఉంటే పక్కా ఆడికి వచ్చి కొనుక్కుంటాం. ఓకే, నల్గొండకు వచ్చి ఫోన్ చేస్తాం. ఓకే, ఫోన్ చేస్తా ఉన్నా, మాట్లాడుకుందాం. అది మరి నువ్వు అన్నట్టు నిజంగా. మరి ఇప్పుడు మామూలుగా అయితే పిల్లలకి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఇట్లా
నువ్వు అన్నట్టు 5 years వరకు స్కూల్కి వెళ్ళలేదు, 5 years తర్వాత నుంచి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళినావా? వెళ్ళాను సెంటిల్ స్కూల్కి వెళ్ళాను. ఓకే. దాని తర్వాత ఐ జంప్ టు 10th class. అంటే నాకు తెలిసి ఒక 2-3 years వెళ్ళుంటావు స్కూల్. అంతే. వెంటనే 10th అయిపోయింది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంతే. ఫస్ట్ సెకండ్ 2 years, థర్డ్ లో 10th. అరే సూపర్. ఈ నంబర్ ఏదో బాగుంది. లక్కీ నంబర్ ఏది? అలాగైతే ఏం లేదు, కానీ ఎప్పుడైతే నేను నేషనల్ ఛాంపియన్ అయ్యానో టీటీలో, అది నా ఫస్ట్ టోర్నమెంట్, అంటే మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్. దాంట్లో నా బ్యాచ్ నంబర్ 007 ఉండే అనమాట. సో అదే నాకు లక్కీ నంబర్ అని నేను అనుకుంటున్నాను. 007. అందరూ లక్కీ నంబర్ అడిగితే 1, 2, 3 అని సింగిల్ డిజిట్ లో చెప్తే నువ్వైతే 3 చెప్పేసిన ఒకటేసారి. వెరీ నైస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ నైస్. కానీ దీని తర్వాత స్కూల్ తర్వాత నువ్వు 3rd class చదివే ఏజ్ లో 10th అయిపోయింది. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళినావా? దాని తర్వాత సెయింట్ మేరీస్లో యూసుఫ్గూడలో ఉన్నా, నేను సెయింట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళాను. సో దాని తర్వాత రెగ్యులర్ లైఫ్ నీకు మామూలుగా అందరు పిల్లల్లాగే స్కూల్కి కాలేజ్కి వెళ్ళడానికి ఎక్కువ టైం దొరకలేదు, ఎందుకంటే నాకు టోర్నమెంట్స్ ఉంటాయి. సో నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్తుండే, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్. సో దాంట్లో నాకు టైం దొరకలేదు. బట్ సెయింట్ మేరీస్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు చాలా నాకు సపోర్ట్ చేశారు ఇన్ ది కాలేజ్. ద ఫస్ట్ డే ఐ జాయిన్, ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అప్పటి వరకు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మరి సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే చదువుకున్నారు? అది కూడా మమ్మీ డాడీ ట్రైన్ చేశారు నాకు ఇంట్లో. సూపర్ అబ్బా నిజంగా. అంటే సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని మన ఓన్ లాంగ్వేజ్ లో రాస్తే మనము అంటే ఎగ్జామ్స్ 1 month బిఫోర్ కూడా ప్రిపరేషన్ చేయొచ్చు. అందరు పిల్లలు బట్టి చేసి అంటే మగప్ చేసి రాస్తారు. సో అది చేయకుండా ఒక డిఫరెంట్ వేలో స్టోరీ క్రియేట్ చేస్తే బాగుంటుంది మొత్తానికి. ఈ స్టోరీ క్రియేషన్ అనేది బాగా ఎక్కుతుంది అందరి బ్రెయిన్ కి. అందుకే నేను మళ్ళీ హైలైట్ చేసి చెప్తున్నా, స్టోరీ క్రియేట్ చేసి పిల్లలకి అది. అంటే ఇప్పుడు మనకి సినిమా స్టోరీ చెప్పమంటే ఎంత ఈజీ చెప్తారు పిల్లలు. వాడు వచ్చిండు డాడీ, కొట్టిండు డాడీ, పడిపోయింది డాడీ, బ్లడ్ వచ్చింది చెప్తారు. మరి అక్కడ ఏది వదిలిపెట్టారు, బ్లడ్ వచ్చింది వదిలిపెట్టారు, కొట్టింది వదిలిపెట్టారు, పడిపోయింది వదిలిపెట్టారు. అదే మరి స్క్రిప్ట్ చదవండి అంటే ఎవరు చదవరు అసలు. సో ఈ సినిమా ప్రకారంగానే మనము ఈ చదువును కూడా మనం డివైడ్ చేసి ఆ తీరుగా మనం మలిచి చెప్తే పిల్లలకి హ్యాపీగా చదువుకుంటారు అనమాట. ఇప్పటి నుంచి నువ్వు చదవవు, నువ్వు పనికిరావు, నీకు రాదు, నువ్వు నేర్చుకోవు అని మాత్రం అనొద్దు ప్లీజ్. పాజిటివ్ గా మాట్లాడాలి. సో మరి ఇప్పుడు దాని తర్వాత నీకు పొలిటికల్ సైన్స్ తీసుకోవాలని ఎవరు చెప్పిండ్రు? అసలు ఎందుకు తీసుకున్నావు? నా అంబిషన్ ఐ వాంట్ టు బికమ్ IAS ఆఫీసర్. ఓకే. సో దాంట్లో నేను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్గా తీసుకోవాలి అని నేను అనుకున్నాను. సో దట్స్ వై ఇప్పుడు నుంచి బేస్ ఉంటుంది అని నేను డిగ్రీలో కూడా పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. అండ్ ప్రెసెంట్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను ఇన్ MA పొలిటికల్ సైన్స్. అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? దీని తర్వాత నేను PhD చేస్తాను. టిల్ ద ఏజ్ ఆఫ్ 21 years PhD TT ఆడతాను. దాని తర్వాత ఎప్పుడైతే సివిల్ సర్వీస్ రాయడానికి 21 years ఆర్ మస్ట్. సో అప్పటి వరకు TT ఆడతాను. అండ్ మై టార్గెట్ ఇస్ టు ప్లే ఒలింపిక్స్ ఇన్ దిస్ 5 years. సో దాని తర్వాత ఐ విల్ బి రైటింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. బట్ ఇంత కష్టపడి జనాలు అనుకుంటారు, కొందరు ఏముందిలే ఇప్పుడు ఈ సెంటెన్స్ విన్న తర్వాత, ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు చూసిరా పాపం అంత తొందరగా చదివింది, ఏమైంది మళ్ళీ 21 years దాకా ఎదురు చూడాలి తన చేయాలనుకునేది చెయ్యాలంటే, అప్పుడు దాకా పర్మిషన్లు ఉండవు, చెయ్యవు, అప్పుడు వరకు ఆడుకోవాల్సిందే అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అనుకోకండి. అంటే కానీ తన వల్ల మన ఇండియాకి వచ్చిన పేరు, ముఖ్యంగా మన హైదరాబాద్ లో ఉండడం వల్ల హైదరాబాద్కి వచ్చిన పేరు, అసలు అది ఊహించుకుంటేనే దాని సంతోషం వేరు. అంటే చాలా మంది స్పోర్ట్స్ ఆడతారు కానీ 10th రాగానే వదిలేస్తారు స్పోర్ట్స్ ని, నాకు 10th బోర్డు ఉన్నాయి అనేసి. సో అది అవ్వకుండా అందుకనే నేను తొందర కంప్లీట్ చేసేసాను. అలాంటిది అసలు ఏం లేదు. అంటే మొత్తం ప్లేఫుల్ అట్మాస్ఫియర్ లో చదివాం మేము. అంటే షెడ్యూల్ గా కంటిన్యూస్ గా చదువుతుండే, అసలు అవర్స్ దే లేదు. జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ ఆడుకుంటూనే జస్ట్ బిఫోర్ ఎగ్జామ్స్ అంతే. మా బేసిక్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మేము జస్ట్ బిఫోర్ ఎగ్జామ్స్ చదువుతాం. కానీ నాకు ఇప్పటికి కూడా ఇంకా చాలా చాలా డౌట్లు ఉన్నాయి. నేను అదే చెప్తాను, మీ అందరికీ తెలుసు, అందుకే ఎందుకు మిమ్మల్ని అప్సెట్ చేయాలని చెప్పేసిన. మరి అక్క నేను మీ గురించి ఒక 2 words చెప్పాలని అనుకుంటున్నాను. 2 words ఏం కర్మ, 5 words చెప్పు. మీ యాంకరింగ్ గురించి ఇది స్పెషల్ గా. నాకేదో భయం అయితే కాదు, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ యాంకరింగ్ ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను కోరుకుంటున్నా. అబ్బా అయ్యో, ఇలాంటిది నిజంగా నాకు ఇప్పుడు వరకు ఇలాంటి కాంప్లిమెంట్, ఐ మీన్ ఇది కాంప్లిమెంట్ కింద నేను తీసుకోవచ్చు కవిత్వం అయినప్పటికీ,
బట్ ఇలాంటి కాంప్లిమెంట్ నాకు ఇప్పటి వరకు ఎంత పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే కానీ మీరు డిజర్వ్ చేస్తారు ఇది. అరే 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 చాలా థ్యాంక్స్. అప్పటి నుంచి నేనే పొగుడుతున్నా అని ఇప్పుడు నువ్వు పొగిడినావు కాదా? నిజమేనా? నిజం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైతుందో ఏదైనా నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ కి అది నీ లోపల ఉన్న అభిమానం అంతే. నాకు అది చాలు. అంటే నన్ను ఎదురుగా మనిషి అభిమానిస్తుంది అనేసి తెలిస్తే చాలు నాకు. ఆ కవితంలో ప్రతి ఒక్కటి అది నిజం అని నేను తీసుకోలేను లోపలికి. ఎందుకంటే ఎస్, పువ్వు గొప్పతనం పువ్వుకుంది, ఆకు గొప్పతనం ఆకుకుంది, నా గొప్పతనం నాకుంది. ఆఫ్ కోర్స్ అదనమాట. మరి టేబుల్ టెన్నిస్ కాకుండా ఇంకేమన్నా గేమ్స్ ఆడుతుంటావా? కాదు, నేను కాన్సన్ట్రేట్ చేసేది నా ప్రొఫెషనల్ గేమ్ టేబుల్ టెన్నిస్. సో నేను దాని మీదే ఫోకస్ చేస్తాను. ఇంకా మ్యూజిక్, లీజర్ టైంలో మ్యూజిక్ చేస్తాను. ఎందుకంటే ప్లీజ్ అబ్బా, నేను అప్పటి నుంచి అది మర్చిపోయినా. అంటే మరి అన్ని క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఏది అర్థమైతే లేదు. సో ఒక్క పాట నా కోసం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషికి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అరే 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 సూపర్. నాకు చాలా ఇష్టం తెలుసు ఈ పాట అంటే. నిజంగా అది ఎక్కడ కనెక్ట్ అయిందో నాకు అర్థం కావట్లేదు కదా, అదే పాట. నిజంగా చాలా చాలా ఇష్టం. బాగుంది, నీ గొంతు చాలా బాగుంది. నువ్వు సింగర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ నీకు ఆపర్చునిటీ వచ్చింది అనుకో మూవీస్ లో వాడేది కానీ అలాంటిది చేస్తావా? అలాగైతే ఇప్పటి వరకు డిసైడ్ చేయలేదు. మ్యూజిక్ లీజర్ గా అంటే రిలాక్సేషన్ గురించి లైట్ మ్యూజిక్ చేస్తాను ఇంట్లో. పియానో కూడా ప్లే చేస్తాను, ఇంకా పాటలు కూడా వాడతాను. బట్ ఒకవేళ నీకు ప్రొఫెషనల్ గా చేయడానికి ఇదంతా వస్తే ఆపర్చునిటీ ఒకవేళ వచ్చేసింది అనుకో, ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. ఇప్పుడు అంటే మమ్మీ డాడీ ఎవరు లేరు ఇప్పుడు నీ పక్కన, నువ్వే డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు చెప్పేయాలి. సో అంటే I not go with that because I've decided that my ambition is to become a IAS officer and sports లో ఒలింపిక్స్ ఆడాలని నా కోరిక. ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టే టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఇన్ని చేస్తూ మల్టీ టాస్క్ అయినప్పటికీ నీ అంబిషన్ అన్నట్టు ఒకటి పెట్టుకున్నావు. దాన్ని రీచ్ అవ్వడానికి మధ్యలో ఇవన్నీ నీ స్టెప్స్. సో ఇది కూడా ఒక స్టెప్ అవ్వచ్చు కదా, సింగింగ్ అనేది కూడా. చెప్పినందుకు నేను ట్రై చేస్తాను. అది అంటే నీకు అర్థమైందో లేదు, మీ మమ్మీ డాడీ పక్కన లేరు ఇప్పుడు, చెప్తున్నా కదా తీసుకొని చెప్తున్నాను అనమాట ఇండైరెక్ట్. సో అది కానీ నీ గొంతు చాలా బాగుంది. ఒకవేళ నువ్వు చేస్తే అది కూడా చేయొచ్చు, నీకు ఆ టాలెంట్ ఉంది. సో ఇప్పుడు వరకు నీకున్న టాలెంట్స్ అన్ని నువ్వు ఏ తీరుగా అయితే ఎట్లెట్లా చూపించాలి, ఎట్లెట్లా వాడాలో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చూపించు. సో ఇది కూడా చూపించగలిగితే సూపర్. ఇంకా నువ్వు సో కాలర్ ఉన్నట్టు మాట్లాడదాం. హలో హలో నమస్తే. నమస్తేనండి. నమస్తే అన్న, పేరు చెప్పు. లక్ష్మణ్ జైస్వాల్ అండి, ముంబై నుండి మాట్లాడుతున్నాను. ముంబై నుంచి? ఇంత దూరం నుంచి ఫస్ట్ టైం ఒక కాలర్ తెలుసా? అవునండి. చాలా థ్యాంక్స్ అన్న, అంత దూరం నుంచి నువ్వు ఫోన్ చేసి ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నావు నాకు తెలియదు కానీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. చెప్పండి. నువ్వు చూస్తుంటావా షో యూట్యూబ్ లో? ఏంటండి? యూట్యూబ్ లో షోలు చూస్తుంటావా? అవునండి, యూట్యూబ్ లో ఆల్రెడీ ప్రెసెంట్ మీది లైవ్ చూస్తున్నాను. సో నంబర్ పంపించింది, కాల్ చేశానండి. అవునా, చాలా థ్యాంక్స్ అన్న. అసలు మా అదృష్టం తెలుసా, నువ్వు అంత దూరం నుంచి కాల్ చేస్తుంటే నీకు కాల్ కలిసింది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ కాల్స్ కట్ అయిపోతుంటాయి మామూలుగా. చాలా సేపటి నుండి ట్రై చేస్తున్నాను అండి, నేను 9 o'clock నుండి ట్రై చేస్తున్నాను నాయన గారితో మాట్లాడడానికి. అన్న ముందుగా నువ్వు అండం మానేసి ఇప్పుడు మాట్లాడు నాయన గారితో. నమస్తే. హలో, हाय भैया, हाउ आर यू, कैसे हो आप? अच्छे, आप कैसे हो? मैं ठीक हूँ, आई एम फाइन. मैंने देखा अभी इससे पहले स्टेजेस में, तो आपने बहुत अच्छा लगा मुझे कि चलो अभी आप लाइव में आ जा रहे, चलो लाइव में तो बात करने का मौका तो मिला. बहुत दिन से ट्राई कर रहा था मैंने. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడి అబ్బాయి. అదే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను మాట్లాడాలని, బట్ ఆబ్వియస్లీ ఈ రోజు 1 hour నుండి నేను కంటిన్యూ కాల్ చేస్తున్నాను. బట్ అది కనెక్ట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆట తీరు, మీరు ఇంత ఏజ్ లో ఇంత చిన్న వయసులో ఇలాంటి సాధించడము, ఇదంతా యువతకు స్ఫూర్తినివ్వడం వల్ల నేను బాగా అడిక్ట్ అయ్యాను అన్నమాట మీకు. అంటే మీ చేసే కార్యక్రమాలు కానీ, మీరు చేసే ఆడే ఆట తీరు కానీ, మీరు ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్యూచర్ లో కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఇటువంటి మంచి చేస్తూ రేపు రాబోయే యువతకి చాలా పూర్తిగా నిలుస్తారని మనసారిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్.
బాయ్ బాయ్. సూపర్. నిజంగా నీకోసం ఆయన అంత దూరం నుంచి అంతగానం ట్రై చేసి మాట్లాడిండు అంటే నీకు అక్కడ ఎదురుగా నిన్ను ఎంత అభిమానిస్తున్నారనేది అర్థమైపోయింది. మరి అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంటది నీకు? ఇందాం కానీ ఇంకో కాలర్తో మాట్లాడినాక. ఓకే సార్. హలో హలో నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శంకర్ నాయక్, మహబూబ్ నగర్ అండి. శంకర్ నాయక్ ఫ్రమ్ మహబూబ్ నగర్. అవునండి. చూస్తున్నారా షో? చూస్తున్నామండి. గెస్ట్ ఎవరు? ఏనండి? గెస్ట్ ఎవరు? అర్థం కాదండి. గెస్ట్ ఎవరు? గెస్ట్ మా ఫ్రెండ్స్ అండి. గెస్ట్ ఎవరంటే మా ఫ్రెండ్సా? అర్థం కాలేదు. అబ్బా ఇక్కడ గెస్ట్ నైనా గారు ఉన్నారు, మాట్లాడు. ఓకే ఓకే ఇవ్వండి. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే అండి. మీ పేరేంది అంకుల్? నా పేరు శంకర్ నాయక్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్ అండి. అంటే పిల్లలకు చిన్నతనం అంటే చిన్న వయసులో ఎలాంటి గేమ్స్ ఆడిస్తే బాగుంటుందని. అంటే ఏ స్పోర్ట్లో కూడా మీరు పిల్లలకి వేయచ్చు, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే పిల్లలకి బాగుంటుంది అనమాట. అది టేబుల్ టెన్నిసే కానీ ఫిజికల్ ఫిట్నెస్, యోగా, రన్నింగ్, ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయొచ్చు పిల్లల గురించి. ఎందుకంటే హెల్దీ మైండ్ హెల్దీ బాడీ అంటారు. సో మీరు పిల్లలకి స్టార్ట్ చేయొచ్చు ఆడిపియడం. అన్న గ్యాప్ అయిపోయాడు. బట్ ఏదేమైనా అన్నకి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ అండి. అవునండి. అర్థమైందా అండి మీకు అండి అనొద్దని? ఏంటండి? అండి అనొద్దని అర్థమైందా అండి? అర్థమైందండి. అదండి. మరి ఇంకా అండి అంటారు ఏంటండి? ఓకే సరే శ్రీనివాస్ అన్న చెప్పం. చూస్తురా షో? చూసిందా? చూసినాను. చూసి మేడ పైకి వచ్చినాను. చాలా సేపు ట్రై చేస్తున్నాను. అవునా? మరి నైనా గారు ఉన్నారు, మాట్లాడు. ఓకే. నమస్కారం చెల్లి. నమస్తే అన్నయ్య. మీరు చిన్నప్పటి నుంచి ఇంత స్ఫూర్తినిస్తున్నారంటే ప్రతి యువతకు మీరు ఇదొక నిదర్శనం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఇంకా ముందుకెళ్ళి ఇంకా వరల్డ్ స్థాయిలో కానీ ఇలాంటి ప్రోత్సహించి మీరు మంచి స్థాయిలో ఉండాలని, మీతో పాటు మంచి మీలాంటి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు స్ఫూర్తినిచ్చి మీలాగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ష్యూర్, 100% నేను అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ చూసినాక అందరూ ఇంకా బాగా చేస్తారు అందరు పిల్లలు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే థ్యాంక్స్ అన్న ఫోన్ చేసినందుకు. ఇంకో కాలర్ ఉన్నారు మన దగ్గర, మాట్లాడదాం. ఏం చేద్దాం, నేను చూడంగానే టక్కన అట్లా కనెక్ట్ అయిపోతున్నారు జనాలు. హలో నమస్తే. హలో నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రహత్ ఖానం అండి, డాక్టర్ రహత్ ఖానం. డాక్టర్ రహత్ ఖానం అండి. అబ్బా చాలా డిఫరెంట్ ఉంది అక్క నీ పేరు, కానీ చాలా బాగుంది. రాహత్ అండి. రహాస్. చెప్పండి. నల్గొండ నుంచి. బాగున్నారా? బాగుందండి. చాలా రోజుల తర్వాత మా షోలో ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది తెలుసా కాలర్స్ నుంచి. ఫస్ట్ టైం నేను ఫోన్ చేశానండి. అవునా? ఫస్ట్ టైం నేను చేశాను, ఇప్పుడే చూసాను నేను ప్రోగ్రామ్. అవునా? యాక్చువల్లీ ఏంటంటే నైనా నుంచి నేను చాలా మాట్లాడండి నైనాతోని. హాయ్ అండి. హలో నైనా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఎలా ఉన్నారు మీరు? వెరీ ఫైన్, రియల్లీ వెరీ నైస్ టు హియర్ అండ్ సీ యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడేసి. ఉంది ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ స్విచ్ ఆన్ ద టీవీ అండ్ ఐ సా యు అండ్ ఐ నెవర్ వాచ్ టీవీ యాక్చువల్లీ. ఓకే, దట్స్ చూడగానే అసలు నాకు ఇట్లా కూర్చొని చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని. ఓకే, రియల్లీ ఇన్స్పైరింగ్. Thank you so much, auntie. Thank you. Definitely, I want to see you as an IAS, and I'll meet you at some. I'll come to you personally and meet you when you become an IAS. Sure, auntie. You're always welcome. Sure. Yeah, well, it was my dream also to become an IAS. Definitely, my wishes are for you. Yeah. And all the best for you for your. Thank you for your blessings, auntie. Thank you so much. I pray for Almighty your dream. Yeah, thank you.
థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే, ఇంకేలా మనం మాట్లాడుకోము. హలో హలో, నమస్తే. నా పేరు స్వాతి అండి. స్వాతి గారు మాట్లాడండి. యాంకరింగ్ మీది చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి, బషీర్బాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మరి అండి ఎందుకండి? ఓకే సరే అక్క, మన దగ్గర నైనా ఉంది. హలో హలో, హాయ్ ఆంటీ. హలో నైనా, నేను ఓం వాళ్ళ మదర్. గుర్తుపట్టాను ఆంటీ మిమ్మల్ని. నువ్వు అనుకునేది ఒలింపిక్స్ లో మంచిగా గోల్డ్ మెడల్ రావాలి, ఫస్ట్ నీ నుంచే ఇండియాకి టేబుల్ టెన్నిస్ లో మెడల్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుని సక్సెస్ఫుల్ స్టోరీ నీ నుంచే టేబుల్ టెన్నిస్ కి అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అట్లా అందరూ మన గురించి ఇంకా చేయాలనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు మామూలుగా నీకు ఎప్పటి నుంచో చాలా మంది నీతో ఇట్లా మాట్లాడుతుండొచ్చు, నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా విన్నప్పుడు? అంటే నీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇది, ఎందుకంటే నువ్వు కవితలు బాగా రాస్తావు, పాటలు బాగా పాడతావు, నీ ఫీలింగ్స్ వేరే ఉంటాయి కొంచెం, ఐ మీన్ ఎక్స్ప్రెస్ చేసే తీరు. సో దీన్ని ఎట్లా ఏ తీరుగా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటావు? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎప్పుడైతే అందరూ నాకు గ్రీట్ చేస్తారో, నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో, నాకు ఇంకా చేయాలని అనిపిస్తుంది స్పోర్ట్స్లో ఇంకా ఎడ్యుకేషన్లో. సో ఇలాగనే నాకు చాలా సపోర్ట్ చేసింది ఐఏఎస్ లవ్ అగర్వాల్ గారు, హూ వాజ్ రీసెంట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ స్టేట్. సో వారు చాలా బ్యాక్ బోన్గా ఉండే మా ఫ్యామిలీకి. సో నేను ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో నీ క్రెడిట్ లో సగం క్రెడిట్ ఆయనకు కూడా ఇచ్చేసిన. సో ఇంతమంది పంచుకుంటున్నారు నేను. చాలా మంది ఉన్నారు, ఐఎస్ లవ్ అగర్వాల్ గారు అండ్ ఐపీఎస్ రాజీవ్ త్రివేది గారు, వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మరి నీకు ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఒక దిక్కు పొద్దున సాయంత్రం ప్రాక్టీస్కి వెళ్ళాలి, టేబుల్ టెన్నిస్కి అది ఆడాలి, చదువుకోవాలి, ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నిట్లో మరి నీకు చిన్న తమ్ముడు ఉన్నాడు, తమ్ముడుతో ఆడుకుంటావా? టైం దొరుకుతుందా? టైం దొరుకుతుంది. మేము ఎప్పుడు ప్రాక్టీస్ కూడా ఒకేసారి చేస్తాం, ఇద్దరు కూర్చొని చదువుకుంటాం, జీకే గేమ్స్ ఆడతాం. ఇంకా ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా టీవీ కూడా చూస్తాం, టీవీలో చోటా భీమ్ కార్టూన్స్ చూస్తాం, ఇంకా ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉంటే చూస్తాం. సో నీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం? మరి చోటా భీమ్ లో అయినా కానీ, కార్టూన్, టామ్ అండ్ జెర్రీ, వాట్ ఎవర్. నాకు చోటా భీమ్ ఇష్టం. చోటా భీమ్ క్యారెక్టర్స్ అన్ని ఇష్టం. మనకి హీరోనే ఇష్టం అంటే అన్నిట్లో చోటా భీమ్ అయితే క్యారెక్టర్స్ ఉన్నాయి, చుట్కీ అవన్నీ చాలా ఇష్టం నాకు. సో మరి నీ లైఫ్ లో ఇంత చిన్న ఏజ్ లో ఇంత ఫాస్ట్ గా తీసుకొచ్చేసారు నేను ఈ ఎత్తుకి. పీజీ కంప్లీట్ అయిపోయింది 15 years కి అంటే జనాలు అంటారు కదా. మరి ఇంత ఫాస్ట్ గా అయిపోయినప్పటికీ నీ మ్యారేజ్ గురించి ఏమని అనుకుంటురా? అసలు నిన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు ఇది, బట్ నాకు అనిపించింది ఏంటంటే నిన్నే అడగాలని. ఎందుకంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ పాయింట్, ఇది కరెక్ట్ పాయింట్ ఉంది. ఎక్కడైతే నీ లైఫ్ని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యిందో, చేసిండ్రో, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోకుండా అయితే అందరం మిగిలిపోం కదా, చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే అది పక్కా చేసుకోవాలి. నేను చేసుకోను నాతో కాదు అని అంటే అది కూడా మంచిది కాదు. అంటే ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇది కంప్లీట్ మై పేరెంట్స్ అండ్ మై గోల్ ఇస్, నాదేదో టార్గెట్ దానికి నేను రీచ్ అవ్వాలి అని నేను అదే ఆలోచిస్తాను. ఇప్పుడు వరకు మొత్తం మమ్మీ డాడీ మొత్తం షెడ్యూల్ రాసిచ్చిర్రు, నేను దాని ప్రకారం పోయినా, నెక్స్ట్ కూడా అది కూడా మమ్మీ డాడీకే అంటూ. అంటే గోల్ సెలెక్ట్ చేసింది నేనే, ఇంకా ప్రాక్టీస్లో కూడా నేనే ఓన్గా చేసుకుంటున్నాను, కానీ గైడెన్స్ కొంచెం మమ్మీ డాడీ ఇస్తారు. సో నీ ఇంట్రెస్ట్ ఏందనేది తెలుసుకొని మిగతా అంతా మమ్మీ డాడీ చేసుకుంటూ పోయినట్టు. మరి ఇప్పుడు నేను ఇంకో ఇంట్రెస్ట్ కూడా మీ మమ్మీ డాడీకి తెలియజేయాలనుకుంటున్నా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మై ఫాదర్. అది ఓకే, నాకు కూడా మా డాడీ ఫేవరెట్ హీరో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, బట్ అది కాకుండా థింక్ ఇన్ అదర్ వే. అంటే ఇప్పుడు వరకు అయితే నేను మూవీస్ చూడలేదు, అందుకనే నాకు తెలియదు. చూడలేదా? లాస్ట్ సినిమా ఏం చూసినావు? లాస్ట్ సినిమా చూసింది మేరీకామ్. సినిమాలలో కూడా అదే సూపర్. కానీ హీరోలు అయితే తెలుసు కదా మొత్తానికి, నువ్వు హీరోలతో కానీ హీరోయిన్లతో కానీ చాలా పిక్స్ చూసినాం మేము మీవి. సో ఎవరో అమితాబ్ బచ్చన్ ఇస్ ద బెస్ట్. అంతేనంటావు? సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అమితాబ్ బచ్చన్ లాంటి హైట్ కావాలి, అంతేనంటావు?
లేదా ఆ సబ్జెక్ట్ గురించి నాతో మాట్లాడొద్దు అని అంటుంది అనమాట ఇండైరెక్ట్ గా సైలెన్స్ గా. బట్ ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ మమ్మీ అనొద్దు ప్లీజ్. అది మమ్మీ. కానీ ఆ హీరోయిన్ లో అంటే ఆ పాత యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా ఇష్టం. ఇప్పుడు చాలా యాక్ట్రెసెస్ తో కలిసాను. సో మనకి ఒకటి ఏంటంటే హీరో హీరోయిన్ అనగానే యాక్టింగ్ వైజే కాకుండా కొందరిని మనం కలిసినప్పుడు వాళ్ళు పర్సనల్ గా కూడా నచ్చుతారు. ఇప్పుడు నువ్వు నాకు పర్సనల్ గా నచ్చినావు, ఎందుకంటే నేను షో కన్నా ముందు కూడా నీతో మాట్లాడినా. సో ఎస్, నువ్వేంది, నువ్వు ఏ తిరిగా మాట్లాడుతావు, ఎంత ఎదిగినా కానీ ఎట్లుండాలి అనేది నువ్వు చూపించగలుగుతున్నావు కాబట్టి, నువ్వేందో నాకు తెలుస్తుంది కాబట్టి ఎదురుగా పర్సన్ గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది మన లోపల. అట్లానే చెప్పొచ్చు, పర్లేదు. హీరోయిన్ అలా ఏం లేదు, కానీ నా రోల్ మోడల్ ఏంటంటే చెట్టుకు కాయ బరువు కాదు, కానీ ఈ రోజులలో ఆడపిల్లలు బరువు అవుతున్నారు అని తరుణంలో దీనిని తప్పు అని రుజువు చేయడానికి నేను కిరణ్ బేదిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. హీరోయిన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను బికాస్ షీ ఈజ్ ఆల్సో ఐపీఎస్ ఆఫీసర్ ఉంటూ షీ వాజ్ ఆల్సో గుడ్ లాంగ్ టెన్నిస్ ప్లేయర్. సో అందుకే షీ ఈజ్ మై ఫేవరెట్. వెరీ నైస్, వెరీ నైస్. అయితే మరి హీరోయిన్ అడిగితేనే నువ్వు ప్లేయర్ చెప్పేసినావు. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ నీకు ఇష్టమైన ప్లేయర్ ఏ గేమ్ లో అయినా నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అని అడుగుదాం అనుకున్నా. బట్ దానికన్నా ముందు దానికి దీనికి రెండింటికి కలిపి ఆన్సర్ కొట్టేసింది నాకు. సూపర్. బట్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా నువ్వు ఏం చేయాలన్నా నీకు ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో నువ్వు అన్నట్టు నేను ఈ గ్యాప్ లో కంప్లీట్లీ నేను టీటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను అండ్ ఐ ట్రై ఫర్ ది ఒలింపిక్స్. దాని తర్వాత ఐ విల్ బి ఒలింపిక్స్ కాకుండా నీకు ఇంకేదైనా ఏముందా మరి టీటీలో? లైక్ ఇక్కడ ఒలింపిక్స్ ఉన్నాయి, దెన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. నేను ఎలా బాగా పర్ఫామ్ చేస్తే అంత పైకి వెళ్తాను అనమాట స్పోర్ట్స్ లో. ఓకే, డిపెండ్స్ ఆన్ మై పర్ఫార్మెన్స్. దాని గురించి కష్టం. నీ ఏజ్ లో నీతో సరి సమానంగా పోటీ పడేటోళ్ళలో నీకు ఇష్టమైన వాళ్ళు మరి? అంటే నీతో ఆడేవాళ్ళు ఏ కంట్రీ వాళ్ళైనా పర్లేదు. ఓకే, అంటే నాతో ఆడేవాళ్ళైనా పర్లేదు. నేను రీసెంట్ గా వరల్డ్ నెంబర్ 1 తో ఆడాను అండ్ షీఈ్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అనమాట. షీఈ్ ఫ్రమ్ హాంకాంగ్. సో దాంతో ఆడాను. సో చాలా మ్యాచ్ కూడా చాలా టఫ్ గా ఉండే. సో షీఈ్ రియల్లీ గుడ్. హర్ నేమ్ ఇస్ హోయ్ కిమ్ డు. షీఈ్ ఫ్రమ్ హాంకాంగ్. ఓకే, సో ఆమె నీ ఫేవరెట్, బాగా ఇష్టం అనమాట. అంటే గేమ్ స్టైల్ బాగుంటుంది అనమాట. వెరీ నైస్. నిజంగా నీకు నీ ఇష్టాలు ఏందనేది కూడా తెలుసుకోవాలన్నది చాలా మందికి ఉంటుంది కాబట్టి అన్ని అడిగినా అవన్నీ తెలుసుకున్నందుకు చాలా యూనిక్ గా ఆలోచిస్తున్నావు అన్న విషయం కూడా మాకు తెలిసిపోయింది కొత్తగా. బట్ నిజంగా చాలా 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 మంచిగా అనిపించింది నేను ఇవాళ షోలో పిలిచి మాట్లాడడం వల్ల. చాలా మందికి అదే అనిపించి అంత మంది కాలర్స్ వచ్చింది మనకి. చాలా హ్యాపీగా ఉన్నాను మీతో కూర్చున్నాను ఈ రోజు. అందుకు అరే 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 వచ్చినాక ఒక బిస్కెట్, పోయేటప్పుడు ఒక బిస్కెట్. సూపర్ టాలెంటెడ్ అవ్వను, సూపర్ టాలెంటెడ్ నిజంగా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది బిస్కెట్ అయినప్పటికీ ఓకే, ఇట్స్ నాట్ అ బిస్కెట్ రియల్లీ. చాలా తొందరగా రియలైజ్ అయినా ఇట్స్ నాట్ అ బిస్కెట్ అని వెంటనే అనేసిన. ఓకే, నేను మనస్ఫూర్తిగా తీసుకుంటా. నీకున్న అభిమానాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నా. సో నువ్వు ఇట్లానే ఇంకా ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు నా చెల్లి ఉంటే నేను ఏ తిరిగి కోరుకుంటున్నాను అదే విధంగా. అందుకే చెప్తున్నా కదా, అందుకే చెల్లె లేదు కాబట్టి నిన్ను చెప్తున్నాను అనమాట ఈ స్టేజ్ లో. లేకపోతే మామూలు సామాన్యంగా నేను ఎప్పుడు ఇట్లా చెప్పను, అది అందరికీ తెలుసు. నీకు కూడా తెలిసి ఉంటుంది, షో చూస్తుంటావు. సో నువ్వు ఇంకా ఎదగాలని, ఇంకా మంచి చదువుకోవాలని, నీ ఏం సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలని, దాని తర్వాత కూడా నువ్వు ఇంకేమైనా చేయాలనుకుంటే అన్ని చేయాలని, అవన్నిటికీ నా బ్లెస్సెస్ నీకుంటాయి, ప్లస్ విషెస్ కూడా నీకుంటాయి. ఇప్పుడు వరకు నువ్వు గెలిచిన దానికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో బాగా హార్డ్ వర్క్ చేయి, హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి. ఓకే, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అది సంగతి. ఇవాళ గేమ్, ఇవాళ మన షో అంటే నాకు మంచి ఆడుకున్నట్టు అనిపించింది ఒక స్పోర్ట్స్ విమెన్ పెట్టుకున్నందుకు ఇక్కడ. సో చాలా మంచిగా అనిపించింది. మీ అందరు ఇన్స్పైర్ అయినారని, చాలా మంది ఇన్స్పైర్ అయినారు కాబట్టి అన్ని కాలర్స్ కూడా వచ్చినాయి మనకి. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నప్పటికీ మనం తీసుకోలేకపోయినాం కాబట్టి, మనకు టైం లేదు కాబట్టి, ఇలా షో టైం అయిపోయింది కాబట్టి మీ పిల్లల్ని ఏ తీరుగా గైడ్ చేయాలి, ఏ తీరుగా పైకి తీసుకురావాలనేది ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది. అంతేగాని ఈ క్లారిటీలో నుంచి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చుంటాయి, నాకు తెలుసు. నేను ఆలోచిస్తున్నా అదే అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసి మన పిల్లలు కూడా ఇట్లుండాలి అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని చెయ్యి చదువుకోలేదా ఇవ్వద్దు ప్లీజ్. వాళ్ళని ఏ తీరుగా డీల్ చేయాలో ఆ తీరుగానే డీల్ చేయండి. పిల్లలండి, పిల్లలు అదనమాట. అట్లనే చూస్తూనే ఉండేది 60 తెలంగాణ.